ఈరోజు సండే కదా, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము. వెజిటేబుల్ తెచ్చుకుందాం ఈ వీక్ అని చెప్పేసి అందరం ఎంతమంది వచ్చారో అసలు నిలబడ్డానికి కూడా ఖాళీ లేదు. అలా ఈరోజు వండుకోవడానికి ఫిష్ తిందాం అనిపించింది మా అందరికి ముగ్గురికి. అలా ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకున్నాము. ఫిష్ ఒకటి తీసుకొని అది క్లీన్ చేపిస్తున్నాను. క్లీన్ చేస్తుంటే వాళ్ళు ఆంటీ గారిని ఫిష్ తీసుకొని, ఆంటీ గారు కొంచెం బాగా నీట్గా చేయండి అంటే, ఇలానే నమ్మల్ని కావాలని నీకు బాగా నచ్చకపోతే నువ్వు వెళ్ళి చేసుకో అంటుంది ఆంటీ. ఇంకెందుకులే అని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి అలా స్టార్ట్ అయ్యాను రూమ్కి. వెజిటేబుల్స్ అన్నీ అలా రూమ్కి తెచ్చుకొని మొత్తం దానికి సపరేట్గా అలా బాగా నీట్గా పెట్టుకున్నాం మా ముగ్గురు. అలా ఫిష్ కూడా మొత్తం క్లీన్ చేసాము. క్లీన్ చేసుకొని ఆ స్మెల్ ఏమి లేకుండా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ రెడీ చేసుకొని కట్ చేయడానికి రెడీ చేశాను. చూడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఎలాగ వస్తానో అందరు ట్రై చేశారని అన్ని వీడియోలో నేను కూడా ట్రై చేశాను. బట్ రాలేదులే, అది వేరే విషయం. కానీ అలా కట్ చేసిన తర్వాత మిక్సీలకు అవి పేస్ట్ కోసం మిక్సీ పడదామని రెడీ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాను వంట స్టార్ట్ చేయడానికి. ఉడికిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అదంతా ఉడికిన తర్వాత కొంచెం ఆ స్మెల్ పోయిన తర్వాత టమోటాలు వేసాను. టమోటాలు వేసి అవి మగ్గిన తర్వాత అది మగ్గడానికి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఆ పేస్ట్ మనం ఏదైతే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు పేస్ట్ వేసామో అది పేస్ట్ వేసుకొని కొంచెం ఆ పచ్చివాసన పోయిన వరకు ఉంచాను. ఉంచిన తర్వాత అవన్నీ ఉడికినాయో లేదో ఒకసారి చూసుకొని అన్నీ ఆ స్మెల్ ఏమి లేకుండా, పచ్చివాసన ఏమి లేకుండా చూసుకొని మనకు కావాల్సిన మసాలాలు కారము, ఉప్పు, మసాలాలు, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం వేసి ఇప్పుడే వేసుకోవాలి. మొత్తం ఫైనల్గా అన్నీ వేసుకొని మొత్తం అలా అలా తిప్పేసి అయిపోయిన తర్వాత చింతపండు పులుసు పోయాము. ఇదే మా చేపల కూరలో హైలైట్ ఐటమ్. తర్వాత ఉడికిన తర్వాత చేపల ముక్కలు వేసుకొని అవి చూడు బాండి సరిపోలేదు మాకు. ఇంకా అలానే చేసాము. అలా అడ్జస్ట్ అయ్యి చూడు అసలు ఒకటి మొత్తం కింద పడేటట్టు మొత్తం అన్నీ మూత పెట్టుకున్న తర్వాత అది ఉడికిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఉడికింది వెంటనే కొత్తిమీర అది వేసుకొని అయిపోయింది మా కర్రీ. ఇంకా దించేసుకోవటమే. దించేసి అలా కూర్చుంటే మేము ముగ్గురం కూర్చొని తింటున్నాం. మా టేస్ట్ మాత్రం వేరే లెవెల్, అంతే హైలైట్ వచ్చింది టేస్ట్. చేపల కూర హైలైట్ వచ్చింది, అసలు మామూలుగా లేదు. మా వాడికి పాపం గొంతులో ముళ్ళు గుచ్చుకుంది. మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి పాపం. బ్రో ఎలా ఉంది బ్రో కర్రీ? సూపర్ ఉంది, థ్యాంక్ యూ.